మొదటి ప్రశ్న. ధర్మం నశించినప్పుడు ఎవరు అవతరిస్తారని గ్రంథములో చెప్పబడినది? ఆప్షన్ ఏ యోగీశ్వరులు, ఆప్షన్ బి పండితులు, ఆప్షన్ సి రాజులు, ఆప్షన్ డి సామాన్యులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ యోగీశ్వరులు. రెండవ ప్రశ్న. భగవద్గీత చతురార్థాయములో శ్రీకృష్ణుడు ఎందుకు అవతరిస్తాను అని చెప్పారు? ఆప్షన్ ఏ ధర్మస్థాపన కోసం, ఆప్షన్ బి దుర్మార్గులను శిక్షించడానికి, ఆప్షన్ సి సన్మార్గులను రక్షించడానికి, ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ పైవన్నీ. మూడవ ప్రశ్న. ప్రజలు మోక్ష మార్గాన్ని ఎప్పుడు మర్చిపోతారు అని చెప్పబడినది? ఆప్షన్ ఏ ధర్మాన్ని పాటించినప్పుడు, ఆప్షన్ బి సత్సంగం చేసినప్పుడు, ఆప్షన్ సి ధనధార సంతానమే పరమార్థమని భావించినప్పుడు, ఆప్షన్ డి భక్తి పెరిగినప్పుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ధనధార సంతానమే పరమార్థమని భావించినప్పుడు. నాలుగవ ప్రశ్న. షిరిడి ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ ఏ పూణే జిల్లా, ఆప్షన్ బి అహ్మదానగర్ జిల్లా, ఆప్షన్ సి నాసిక్ జిల్లా, ఆప్షన్ డి కోల్హాపూర్ జిల్లా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ బి అహ్మదానగర్ జిల్లా. ఐదవ ప్రశ్న. షిరిడీకి సమీపముగా ప్రవహించే నది ఏమిటి? ఆప్షన్ ఏ కృష్ణా నది, ఆప్షన్ బి కావేరీ నది, ఆప్షన్ సి గోదావరి నది, ఆప్షన్ డి యమునా నది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి గోదావరి నది. ఆరవ ప్రశ్న. సాయిబాబా అంతరంగము ఏ విధంగా వర్ణించబడినది? ఆప్షన్ ఏ అగ్నివలే, ఆప్షన్ బి అద్దము వలె స్వచ్ఛముగైనది, ఆప్షన్ సి పర్వతము వలె, ఆప్షన్ డి అరణ్యము వలె. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ అద్దము వలె స్వచ్ఛమైనది. ఏడవ ప్రశ్న. సాయిబాబా పాదసేవ వలన ఏ ఫలము కలుగుతుందని చెప్పబడినది? ఆప్షన్ ఏ రాజయోగము, ఆప్షన్ బి త్రివేణి ప్రయాగ స్నాన ఫలము, ఆప్షన్ సి ఐశ్వర్యము, ఆప్షన్ డి లోక ప్రసిద్ధి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ త్రివేణి ప్రయాగ స్నాన ఫలము. ఎనిమిదవ ప్రశ్న. గౌలీబాబా సాయిబాబాను ఎవరి అవతారమని నమ్మారు? ఆప్షన్ ఏ శ్రీకృష్ణుడు, ఆప్షన్ బి శ్రీరాముడు, ఆప్షన్ సి పండరీనాథుడు, ఆప్షన్ డి దత్తాత్రేయుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి పండరీనాథుడు. తొమ్మిదవ ప్రశ్న. గౌలీబువ సాయిబాబాను పండరీనాథుని అవతారమని ఎలా భావించాడు? ఆప్షన్ ఏ హృదయానుభూతితో, ఆప్షన్ బి కలలో, ఆప్షన్ సి గ్రంథాల ద్వారా, ఆప్షన్ డి ప్రత్యక్ష దర్శనముతో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ హృదయానుభూతితో. పదవ ప్రశ్న. బాబాకు ఏ పూజలో అత్యంత ప్రీతి ఉందని భగవంతరావు కథ తెలియజేస్తోంది? ఆప్షన్ ఏ దేవీ పూజ, ఆప్షన్ బి శివ పూజ, ఆప్షన్ సి ఖండోబా పూజ, ఆప్షన్ డి విఠల పూజ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి విఠల పూజ. 11వ ప్రశ్న. బాబా మాటల ప్రకారము భగవంతరావు ఎవరికి నైవేద్యం పెట్టలేదు? ఆప్షన్ ఏ విఠలునికి మాత్రమే, ఆప్షన్ బి బాబా మరియు విఠలునికి, ఆప్షన్ సి సాయిబాబాకు మాత్రమే, ఆప్షన్ డి ఇతర దేవతలకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ బాబా మరియు విఠలునకు. 12వ ప్రశ్న. దాసగను మహారాజు ఏ కోరికతో బాబాను అనుమతి కోరాడు? ఆప్షన్ ఏ ద్వారకా దర్శనానికి, ఆప్షన్ బి పండరీ యాత్రకు, ఆప్షన్ సి కాశీ యాత్రకు, ఆప్షన్ డి ప్రయాగ స్నానానికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి ప్రయాగ స్నానానికి. 13వ ప్రశ్న. బాబా పాదాల నుండి ఏ జలములు ప్రవహించాయి? ఆప్షన్ ఏ గంగా మరియు యమున, ఆప్షన్ బి గోదావరి మరియు కృష్ణ, ఆప్షన్ సి నర్మదా మరియు కావేరి, ఆప్షన్ డి గంగా మరియు సరస్వతి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ గంగా మరియు యమున. 14వ ప్రశ్న. దాసగను మహారాజు బాబా లీలలను ఏ రూపంలో వర్ణించారు? ఆప్షన్ ఏ కథలుగా, ఆప్షన్ బి శ్లోకాలుగా, ఆప్షన్ సి పాటల రూపంలో, ఆప్షన్ డి చిత్ర రూపంలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ఆన్సర్ ఆప్షన్ సి పాటల రూపంలో. 15వ ప్రశ్న సాయిబాబా జన్మ విషయం గురించి అడిగినప్పుడు బాబావారు ఎలా స్పందించారు? ఆప్షన్ ఏ కోపగించారు, ఆప్షన్ బి సంకేతంగా చెప్పారు, ఆప్షన్ సి వివరంగా చెప్పారు, ఆప్షన్ డి ఏ సమాధానము ఇవ్వలేదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి ఏ సమాధానము ఇవ్వలేదు. 16వ ప్రశ్న సాయిబాబా ఎవరి వలె సామాన్య జన్మ కలిగిన వారు కాదని చెప్పబడినది? ఆప్షన్ ఏ శ్రీరాముడు, ఆప్షన్ బి నామదేవు కబీరు, ఆప్షన్ సి జ్ఞానేశ్వరుడు, ఆప్షన్ డి తుకారాము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి నామదేవు కబీరు. 17వ ప్రశ్న సాయిబాబా భక్తుల కొరకు ఏ రూపంలో షిరిడీలో దర్శనము ఇచ్చారు? ఆప్షన్ ఏ 16 బాలుడిగా, ఆప్షన్ బి యోగిగా, ఆప్షన్ సి వృద్ధునిగా, ఆప్షన్ డి సన్యాసిగా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ 16 బాలుడిగా. 18వ ప్రశ్న సాయిబాబా మొదట ఎక్కడ దర్శనము ఇచ్చారు? ఆప్షన్ ఏ చావడిలో, ఆప్షన్ బి మసీదులో, ఆప్షన్ సి లెండి తోటలో, ఆప్షన్ డి వేప చెట్టు క్రింద. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి వేప చెట్టు క్రింద. 19వ ప్రశ్న ఖండోబా దేవుడు చెప్పిన ప్రకారంగా ఈ బాలుడు ఎన్ని సంవత్సరములు తపస్సు చేశాడు? ఆప్షన్ ఏ 7 సంవత్సరములు, ఆప్షన్ బి 12 సంవత్సరములు, ఆప్షన్ సి 10 సంవత్సరములు, ఆప్షన్ డి 16 సంవత్సరములు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి 12 సంవత్సరములు. 20వ ప్రశ్న షిరిడీ భక్తులు వేప చెట్టును ఎలా భావిస్తారు? ఆప్షన్ ఏ సాధారణ చెట్టుగా, ఆప్షన్ బి పవిత్ర గురు సమాధి స్థలముగా, ఆప్షన్ సి నీడ ఇచ్చే చెట్టుగా, ఆప్షన్ డి ఉద్యానవనంగా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ పవిత్ర గురు సమాధి స్థలముగా. 21వ ప్రశ్న ఆ కాలములో షిరిడీకి వచ్చిన భక్తులకు ఒకే ఒక నివాస స్థలము ఏది? ఆప్షన్ ఏ మసీదు, ఆప్షన్ బి లెండి తోట, ఆప్షన్ సి సాటేవాడ, ఆప్షన్ డి చావడి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి సాటేవాడ. 22వ ప్రశ్న వేప చెట్టు చుట్టూ మొదట వసతి గృహము నిర్మించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ కాకాసాహెబ్ దీక్షిత్, ఆప్షన్ బి దాదాసాహెబ్ కపర్డే, ఆప్షన్ సి బూటి, ఆప్షన్ డి హరివినాయక సాటే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి హరివినాయక సాటే. 23వ ప్రశ్న బాబా మహాసమాధి ఏ వాడలో ఉన్నది? ఆప్షన్ ఏ చావడి, ఆప్షన్ బి సాటేవాడ, ఆప్షన్ సి బూటీవాడ, ఆప్షన్ డి దీక్షితువాడ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి బూటీవాడ. 24వ ప్రశ్న సమాధి మందిరం స్థలంలో మొదట ఏమి ఉండేది? ఆప్షన్ ఏ ఆశ్రమము, ఆప్షన్ బి ఆలయము, ఆప్షన్ సి పూల తోట, ఆప్షన్ డి మసీదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి పూల తోట. 25వ ప్రశ్న షిరిడీలో నిర్మించబడిన వాడలు మొత్తము ఎన్ని? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 3. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి 3 వాడలు. 26వ ప్రశ్న కాకాసాహెబ్ దీక్షిత్ ఎక్కడ జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు? ఆప్షన్ ఏ ఇంగ్లాండ్లో, ఆప్షన్ బి అమెరికాలో, ఆప్షన్ సి షిరిడీలో, ఆప్షన్ డి భారతదేశంలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇంగ్లాండులో. 27వ ప్రశ్న కాకాసాహెబ్ దీక్షిత్కు షిరిడీ సాయిబాబా దర్శనం చేయమని ఎవరు సలహా ఇచ్చారు? ఆప్షన్ ఏ దాసగను మహారాజు, ఆప్షన్ బి ఉపాసని మహారాజు, ఆప్షన్ సి మహల్సాపతి, ఆప్షన్ డి నానాసాహెబ్ చందోర్కర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి నానాసాహెబ్ చందోర్కర్. 28వ ప్రశ్న దీక్షిత్వాడ పునాది వేసిన తేదీ ఏది? డిసెంబర్ 10, 1912, డిసెంబర్ 12, 1912,
డిసెంబర్ 10, 1910, డిసెంబర్ 12, 1910వ సంవత్సరం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ డిసెంబర్ 10, 1910వ సంవత్సరం. 29వ ప్రశ్న. దీక్షిత్వాడ పునాది రోజున జరిగిన ముఖ్య సంఘటన ఏది? ఆప్షన్ ఏ సమాధి మందిరం ప్రారంభం, ఆప్షన్ బి చావడిలో రాత్రి హారతి ప్రారంభం, ఆప్షన్ సి ఊదీ ప్రసాదం మొదలు, ఆప్షన్ డి లెండి తోట స్థాపన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి చావడిలో రాత్రి హారతి ప్రారంభం. 30వ ప్రశ్న. దీక్షిత్వాడ గృహప్రవేశము ఏ రోజున జరిగినది? ఆప్షన్ ఏ 1910 రామనవమి, ఆప్షన్ బి 1911 దసరా, ఆప్షన్ సి 1911వ సంవత్సరం రామనవమి, ఆప్షన్ డి 1910వ సంవత్సరం దసరా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ 1911వ సంవత్సరము శ్రీరామనవమి రోజున. ఇవ్వండి 4వ అధ్యాయము ప్రశ్నలు. మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయగలరు. అలాగే మిగిలిన అధ్యాయములకు కూడా ప్రశ్నలు తయారు చేసి వీడియోస్ రూపంలో త్వరలో అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా మన ఛానల్ని చెక్ చేయగలరండి. మరిన్ని ఇలాంటి బాబావారి మంచి వీడియోల కోసము మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వగలరు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. ఇంకొక మంచి బాబావారి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.